నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. 1325 రోజుల పోరాటానికి ఫలితం రాబోతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు, ప్రజా సంఘాల నిరసనలకు కేంద్రం తలొగ్గినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విశాఖ ఉక్కును విలీనం చేయాలని కేంద్రం యోచిస్తోంది. సెయిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని విలీనం చేస్తే ఇనుప గనులు, బొగ్గు కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లే. ప్రస్తుతం విశాఖ ఉక్కుకు ఉన్న 24,000 కోట్ల రుణాలు, నెలకు 150 కోట్ల వడ్డీ భారం ఉంటే అదంతా తీర్చేయాలంటే ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపితే చాలు. అంతేకాదు, విశాఖ ఉక్కు సెయిల్లో విలీనం అయితే టన్నుకు కనీసం 5 నుంచి 6,000 రూపాయల ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటుగా భవిష్యత్తులో ప్లాంట్ని 5 మిలియన్ టన్నులకు విస్తరించే ఛాన్స్ కూడా ఉంది. మరి విలీన ప్రక్రియపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది, యాక్షన్ ప్లాన్ ఎప్పటిలోగా పూర్తవుతుందనేది కీలకంగా మారింది. ఇంకోవైపు వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాల్లో భారీ కుంభకోణం డొంక కదులుతోంది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. వెంకటరెడ్డి చర్యలతో 2,566 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా ఏపీ ఎక్స్చెక్కర్కి ఏసీబీ లెక్కలు వేసింది. ఇసుక తవ్వకాలు, సరఫరా, విక్రయాలు కాంట్రాక్టు దక్కించుకున్న జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్కు నిబంధనలు ఉల్లంఘించి మరీ భారీ లబ్ధి చేకూర్చారని వెంకటరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో తేలింది. అయితే ఈ స్కామ్లో వెంకటరెడ్డి కేవలం తీగలాంటి వాడని, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే చాలా తిమింగిలాలు దొరుకుతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు కూడా చేసింది ఎవరో కాదు, ఏపీసీసీ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలా గారు. ఆ బిగ్ ఫిష్ని పట్టుకోండి, వీళ్ళంతా వెంకటరెడ్డి లాంటి వాళ్ళంతా కూడా తీగల లాంటి వాళ్ళు, అసలు డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా కానీ పట్టుకురండి అని చెప్పేసి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే ప్రకాశం జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ షేక్ సైదా గారు, సిపిఎం సీనియర్ నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు బాబురావు గారు. నమస్తే సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు. సార్, లక్ష్మణ్ గారు, ముందుగా ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, నథింగ్ బట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1300 పైచిలుకు రోజుల నుంచి ఈ ప్రైవేటీకరణ చేస్తారు అనే ఆందోళనతో తమ ఉద్యోగ భద్రత గురించి అనేక కార్మిక సంఘాలు, అలాగే దాంట్లో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఎప్పటికప్పుడు రాజకీయపరమైనటువంటి ప్రకటనలు, అలాగే ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు కానీ వచ్చి చెప్పారు, కానీ కొంత టైం ఇవ్వండి అని అన్నారు. మనందరికీ తెలిసిందే, ద డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ఢిల్లీ బై ద ప్రైమ్ మినిస్టర్ అనేది, లేదంటే కనుక వారి యొక్క పరివారం. అఫ్కోర్స్ ఈయన కూడా ఆ పరివారంలో భాగమైనా కానీ నిర్ణయాధికారం అక్కడ ఆర్థిక మంత్రి గారు, అలాగే అమిత్ షా గారు, మోదీ గారు వీళ్ళు తీసుకోవాలి. అయితే లోకేష్ గారు మొన్న ఈ మధ్య వెళ్ళినప్పుడు అభయం ఇచ్చారు, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదు అని చెప్పేసి. అలాగే ఉక్కు శాఖ సహాయ మంత్రి గారు ఈరోజు లేటెస్ట్ ఆయన చెప్పింది, సెయిల్లో విలీన ప్రక్రియకి సంబంధించి ప్రాథమికమైనటువంటి చర్చలు జరిగాయి, దీనికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. కానీ కొన్ని మీడియా సంస్థలు ఇప్పటికే సెయిల్లో విలీనానికి ఒక నిర్ణయం జరిగిపోయింది అన్నట్టుగా సేవ్ అయిపోయారు అని చెప్పేసి కొంత పాజిటివ్ ఇది తీసుకొస్తున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో అది జరిగినట్లుగా ఆయన వ్యాఖ్యల్లో వినపడటం లేదు. సరే, ఎలా చూడాలి? విలీన ప్రక్రియ కొద్దిగా సంక్లిష్టమే అని చెప్పేసి ఆయన మాటల్లో కనపడుతోంది. మరి విలీన ప్రక్రియ జరిగిపోయినట్లుగా భావించడం ఎంతవరకు కరెక్ట్? జరిగిపోయినట్లుగా భావించడానికి అవకాశమే లేదు. కేంద్ర మంత్రి సంబంధిత అధికారులతో చర్చించిన తర్వాతనే కొన్ని సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇంకా అయిపోయింది అని ఎలా ప్రచారం చేస్తారు? ఇక్కడ విలీనం చెయ్యాలి అనేటువంటిది శైలిలో ఆ కార్యక్రమం విజయవంతంగా జరిగితే మాత్రం రాజకీయాలు పక్కన పెడితే, మిగతా అంశాలన్నీ పక్కన పెడితే కార్మికులందరూ కూడా సంతోషిస్తారు, వారి జీవితాలు బాగుంటాయి. అలాగే ఎవరైతే టెంపరవరీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా
పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. సరే, ఇవాళ ఏదో కొంతమందిని కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేసేటువంటి వాళ్ళను 40,000 మందిని ఏమో ఇప్పటి వరకు తీసేశారు అనే వార్తలు వస్తున్నాయి. మరి ఎందుకు తీసేశారు ఏమిటి అనేది అది మనము లోతుగా చర్చకు తర్వాత చేసుకోవచ్చేమో. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మీరు అన్నట్టు కొంత సానుకూలంగానే ఉంది అన్నటువంటి సిగ్నల్ ఇస్తున్నది, కానీ ప్రొసీజర్ స్టార్ట్ కావాలి. అంటే ముందు స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి, అంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అధికారులు, శైలికి సంబంధించిన అధికారులు కూర్చొని మాట్లాడడం మొదలు పెడితే ఒక ప్రక్రియ మొదలైనట్టు మనం భావించాల్సి వస్తుంది. అదేం జరగలేదు. రాజకీయ కోణంలో మనం ఆలోచించినప్పుడు కేంద్ర మంత్రి అనే బాధ్యత ఉంది, రేపు పొద్దున ఇబ్బంది పడతాము, అలాగే తెలుగుదేశం కూడా ఒత్తిడి చేస్తున్నది, మరి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. అన్నిటికీ మించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అన్నది సెంటిమెంట్ తో కూడుకున్నది. అదేదో ప్రభుత్వము అనుకోకుండా అక్కడ పెట్టింది కాదు. ఉద్యమాలు జరిగితే పెట్టింది, ఉద్యమాల ఫలితంగా వచ్చింది. అందువల్ల సెంటిమెంట్ ఉంది. మీకు ఒక చెప్పాలి, నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను కూడా నిరాహార చేసా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి, మా కడప జిల్లా. నేను కూడా దీక్ష చేశాను. కాబట్టి నా మనసులో కూడా అది అక్కడ కార్మికులకు అన్యాయం జరగడానికి వీలే లేదు. ఏమాత్రం పొరపాటు చేసినా కూడా ఈ రాజకీయ పార్టీలను, ఏ పార్టీ అన్నా కానీ, ఎవరిని కూడా అంగీకరించాల్సిన పరిస్థితి లేదు ప్రజలు. అందువలన ఒళ్ళు దగ్గర పెట్టుకొని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేకపోయారు, ఫెయిల్ అయిపోయారు, అది అయిపోయింది చాప్టర్. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ఇందులో భాగస్వామ్యంగా ఉంది, అది గుర్తు పెట్టుకోవాలి. చేయదలుచుకుంటే, మళ్ళీ చెప్తున్నా నేను, విలీనం చేయదలుచుకుంటే ప్రధానమంత్రి గారు ఈయన ఒక్క మాట విలీనం చెయ్యండి అని చెప్పగలిగితే 24 గంటల్లో విలీనం చెయ్యొచ్చు. అక్కడి నుంచి రావాలి. చర్చిస్తున్నాము, సాంకేతిక సమస్యలు ఉన్నాయి, టైం పడుతుంది, ఇవన్నీ కల్లబొల్లి మాటలు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రధానమంత్రి గారిని కలిసి ఒప్పించగలిగితే, ఆయన ఆదేశాలు ఇస్తే 24 గంటలు కూడా పట్టదు. కార్మికులందరూ సంతోషిస్తారు. ఒకవేళ ఇవాళ కేంద్ర మంత్రి వర్మ గారు ఏం చెప్తున్నారు అంటే, కార్మికుల విషయంలో ప్రొడక్షన్ కు తగినంత లేబర్ ఉండాలి, కానీ అంతకు మించి రిక్రూట్మెంట్లు జరిగాయి రాజకీయ ఒత్తిళ్లతో. కాబట్టి ఇక్కడ ఇతర స్టీల్ ఫ్యాక్టరీలలో ఎంత ప్రొడక్షన్ ఉంది, ఎంతమంది కార్మికులు పనిచేస్తే అంత ప్రొడక్షన్ వచ్చిందని కంపారిజన్ చేసినప్పుడు, ఇక్కడ ప్రొడక్షన్ కంటే కార్మికుల సంఖ్య ఎక్కువ శాతం ఉంది. అంటే అది రిక్రూట్మెంట్ చేసి ఉన్నారు, దాని వలన తగ్గించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పాడు. సరే, అది సమర్థించుకున్నాడో, అది ఎంతవరకు నిజమో ఏమో సాంకేతిక పరంగా మనకైతే తెలియదు. కాబట్టి నిదానంగా ఇప్పుడు కార్మిక సంఘాల నాయకులు ఊరుకోరాయి చెప్పిన తర్వాత బయట పెడతారు ఎంతమంది ఉన్నారు, ఎంత ప్రొడక్షన్ ఉంది అని. లక్ష్మణ్ గారు, యాక్చువల్ గా జరిగింది అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని కావాలని తగ్గించుకున్నారు. మనం గతంలో కూడా మనం చర్చించినప్పుడు మాట్లాడుకున్నాం. వీళ్ళే కావాలని ప్రొడక్షన్ తగ్గించుకొని ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి, ఇప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడింది పచ్చి అబద్ధంగా అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నాడు, అవసరానికి మించి కార్మికులు ఉన్నారు. లేదు, అవసరాన్ని మీరు తగ్గించుకున్నారు. ఇంతకు ముందున్న కెపాసిటీ కన్నా కూడా తగ్గించుకొని ఇప్పుడు పనిచేసేటట్టుగా మీరు వాంటెడ్లీ యూ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. వై? బికాస్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి. కొంతమంది ఆర్థికవేత్తలే చెప్పారు, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా పెంచాలి. అసలు అది ఆర్థిక సూత్రం. ఆ ఆర్థిక సూత్రానికి వ్యతిరేకంగా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలని చెప్పేసి నష్టాల్లో ఉందని మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని తగ్గించబడి ఇప్పుడు మళ్ళా దాన్ని సాకు చూపి కార్మికులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి తీసేస్తామంటారా? పచ్చి అబద్ధం సార్ అది యాక్చువల్గా. ఇది అదే ఇప్పుడు ఆ విషయం మనకంటే కార్మిక సంఘాలకు బాగా తెలుసు. అక్కడ పనిచేసే వాళ్ళకి, వాళ్ళు ఖచ్చితంగా దాని వివరాలు బయట పెడతారు కూడా. ఇవాళ జరిగింది కాబట్టి
ఏదేమైనా మీరన్నట్టు అసలు ప్రొడక్షన్ ఎందుకు తగ్గించారు, అది ప్రశ్నించవలసిన అంశమే. దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకు తగ్గించాల్సి వచ్చింది, ఏం రా మెటీరియల్ దొరకలేదా, సప్లై రాలేదా, అసలు ఏంటి ప్రాబ్లం అనేది చెప్పాలి కదా. ఎందుకు తగ్గిస్తారు అలా? ఎప్పుడు ప్రొడక్షన్ తగ్గిస్తారంటే కార్మికుల సంఖ్య తక్కువ ఉంది, భారం ఎక్కువైపోయింది కాబట్టి ప్రొడక్షన్ తగ్గించామంటే అర్థం ఉంది. కానీ కార్మికులు తగినంతలో ఉన్నప్పుడు ప్రొడక్షన్ ఎందుకు తగ్గిస్తారు? కాబట్టి దానికి కారణాలు ఏం చెప్పలేదు ఆయన మంత్రి. అసలు ఆయన ఆ మాటే ప్రస్తావన చేయలేదు ప్రొడక్షన్ తగ్గించారు అని. ఆయన కేవలం ప్రొడక్షన్ కంటే మించి కార్మికులు ఎక్కువ శాతం మంది ఉన్నారు, దానివలన ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నాడు. సరే, ఏది ఏమైనా కూడా ఇవాళ మరి ఎన్డీఏ కూటానికి సంబంధించి ప్రత్యేకించి తెలుగుదేశం, జనసేన పార్టీలు, సరే బీజేపీ అంటే వాళ్ళు ఏమి గట్టిగా అక్కడ పోయి కేంద్రాన్ని నిలదీసి అడిగేటువంటి పరిస్థితి ఉండదు, సేమ్ అదే పార్టీలో ఉన్నప్పుడు. కానీ తెలుగుదేశం, జనసేన వాళ్ళు సీరియస్ గానే అడగచ్చు. మేము ఈ విధంగా మాట ఇచ్చాము ఎన్నికల ముందు, తర్వాత కూడా చెప్తున్నాము ఇక్కడ ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయమని చెప్పి. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే సెంటిమెంటల్ కాపాడాలి, దాన్ని కొనసాగించాలి. సెయిల్లో విలీనం చేయడమా, ఇప్పుడు ఎన్ఎండిసి టేక్ ఓవర్ చేయడమా, ఈ రెండు ఉన్నాయి. ఎన్ఎండిసి వాళ్ళతో కూడా నేను మాట్లాడానని మంత్రి చెప్తున్నాడు. ఆ ఎన్ఎండిసి మరి టేక్ ఓవర్ ఎందుకు చేయకూడదు? సరే, మీరు ఇందాక అప్పుల విషయం ప్రస్తావించారు, నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 24,000 కోట్ల అన్నారు కదా, 24,000 కోట్ల కదా, 24,000 కోట్లు ఉన్నప్పుడు ఆ అప్పులు 24,000 కోట్ల అప్పులను ఏ విధంగా తీర్చొచ్చు, ఏ విధంగా సహాయం కేంద్రం చేయొచ్చు అనుకున్నప్పుడు ఇవాళ సెయిల్ లాభాల్లో ఉంది, ఎన్ఎండిసి కూడా లాభాల్లో ఉంది, నష్టాలు లేవు, వారు మంచి లాభాల్లో ఉంది. ఉన్నప్పుడు అది పెద్ద సమస్య కాదు ఒకవేళ అవిగిన టేక్ ఓవర్ చేయగలిగితే. అలా కాకుండా ఆ రెండు ప్రభుత్వ సంస్థలు కాబట్టి కార్మికులు అంగీకరిస్తారు టేకప్ చేస్తే. అలా కాకుండా ఏ అంబానీకో, అదానికో, లేకపోతే టాటా వాళ్ళకో కట్టబెడతాము అంటే మాత్రము వ్యతిరేకిస్తారు. ఎందుకు? ప్రైవేట్ సెక్టర్ లో ఎలా ఉంటుందంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంటది, జీతం తక్కువ ఉంటది, అనేక ఇబ్బందులు కూడా వస్తాయి. మేనేజ్మెంట్ల యొక్క పాలన ఎలా ఉంటది, కర్ర పట్టుకొని పని చేయాలా, పని చేపించే రకం. ప్రభుత్వం అయితే అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తారు. కార్మికులు ఇవ్వాల్సినటువంటి ఈ ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ ఇవ్వడానికి రూల్స్ ను ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను నేను. నాకున్న అవగాహన మేరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో రూల్స్ వైలేషన్స్ సామాన్యంగా చెయ్యరు. ప్రైవేట్ అంటే ఇంకా వాళ్ళ ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడితే ఏదో కారణాలు పెట్టి తొలగించేయడం ఇవన్నీ చేస్తుంటారు. ఉద్యోగ భద్రత కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగ భద్రత కూడా వస్తుంది దీనివల్ల. అలాగే నేను ముందు చెప్పినట్టు ఒకవేళ కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా వస్తుంది. అలాగే రాష్ట్ర రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఇక్కడ రెవెన్యూ పెరిగితే దానికి ట్యాక్సుల రూపంలో రాష్ట్రానికి కూడా వస్తుంది కదా. నష్టాల్లో ఉంది, లాభాలకు వెళ్ళింది అనుకోండి విశాఖ ఉక్కు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రయోజనం ఉంది కదా, అక్కడ లేకుండా పోలేదు కదా. అందువల్ల అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోగలిగితే వీలైనంత త్వరలో దాని యొక్క మనకు ఫలితం కనిపిస్తుంది నేనైతే భావిస్తున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు, మాటలు చెప్పినంతగా చేతల్లో ఆ చిత్తశుద్ధి కనపడటం లేదనేది ఒక్కొక్కరు మాట్లాడిన తీరును బట్టి అర్థమవుతుంది. రైట్, ఐ మీన్ ఈ రాష్ట్రానికి సంబంధించిన పార్టీలుగా కోరిక ఉండొచ్చు, కోరిక కాదు, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేటట్టు చూడాలి. ఆ అవకాశం కూడా ఉంది. కూటమిలో మీకున్నటువంటి హోల్డ్, అది పొలిటికల్ స్ట్రెంగ్త్, అది వచ్చినటువంటి సీట్ల ద్వారా. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ, అక్కడ బీహార్లో ఉన్న జేడీయూ మద్దతుతోనే మనుగడ సాగిస్తోంది. 240 సీట్లకు పడిపోవటం ద్వారా బీజేపీ సొంతంగా 300 చిల్లర నుంచి. కాబట్టి అవకాశం బ్యూటిఫుల్గా ఇప్పుడు వచ్చింది. కానీ
వాళ్ళు ఏం చెప్తున్నారు అనేక సందర్భాల్లో, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు RINL ఆర్ ఎనీ స్టీల్ ప్లాంట్. ఇట్స్ ఏ నేషనల్ పాలసీ. డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ దట్ వాజ్ ద డెసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్. దానికి ఇప్పుడు ఒక విశాఖకి ఎక్సెప్షన్గా చేయటం అనేది పాలసీకి విరుద్ధం అనేది వాళ్ళు ఇప్పటివరకు చెబుతున్న మాట. సరే, కుమారస్వామి గారు వచ్చారు, ప్రైవేటైజేషన్ జరగదు అని చెప్పారు. ఓకే, ఒక కన్సర్న్ మినిస్టర్. ఈరోజు సహాయ మంత్రి గారు చెప్తున్న దాంట్లో కూడా కొంత పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉంటూనే మళ్ళీ దాంట్లో బోల్డ్ అన్ని ఇఫ్స్ అండ్ బట్స్ కనపడుతున్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి. మనకి ఇప్పుడే లక్ష్మణ్ గారు కూడా అన్నారు, ఇఫ్ ఆయన కనుక తీసుకుంటే నిర్ణయం ఇది రైతు, మరి పార్లమెంట్ ఆమోదించిన, రాష్ట్రపతి ఓకే చేసినటువంటి, సంతకం పెట్టినటువంటి చట్టంగా మారిన రైతు చట్టాలని సింపుల్గా సారీ చెప్పి మొత్తం దేశంలో ఉన్న రైతులందరికీ ఆయన మాటతోనే చట్టాలు రద్దయిపోయినాయి. అంత పవర్ ఉంది. మరి ఇఫ్ ఈ రియల్లీ గాట్ దట్ విల్, ఆయన్ని కన్విన్స్ చేయడం అనేది ఇక్కడ మీ టార్గెట్. మరి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎందుకని మిమ్మల్ని అడుగుతున్నానంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చామనే ఒక పాజిటివ్ అంశం చెప్పడంతో పాటుగా ప్రతి సంవత్సరం ఈ రకంగా నష్టాల మీద నష్టాలు ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంటే మరి ఎలా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఒక నెగిటివ్ సెన్స్ కనపడుతుంది ఆయన చెప్పిన దాంట్లో. మరి నష్టాల్లో ఉంది కదా అని చెప్పేసి వదిలేయటం మరి కరెక్టా? మళ్ళా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మాట్లాడింది ఏంటంటే, ప్రైవేటైజేషన్ అన్న మాటే రాదు, ఉండకూడదు, ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేది లాభ నష్టాలతో సంబంధం లేకుండా నడపాలి, దీనికి ఉన్న చరిత్ర, దీనికి ఉన్న సెంటిమెంట్ అని అన్నారు. సార్ ఎలా చూడాలి? మరి మొత్తానికైతే సెయిల్లో విలీనం అనేది మాత్రమే ఒక పాజిటివ్ అంశం, కానీ అది జరుగుతుందా లేదా అనేది మళ్ళీ $1 మిలియన్ క్వశ్చన్. ఎట్ ది సేమ్ టైం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని 4000 మంది వరకు తీసేయటం అనేక అనుమానాలకు తావిస్తుంది. గారు, మొదట మీకు, అలాగే 2 వీక్షకులకి, అనలిస్ట్ ఉపాలక్ష్మణ్ గారికి, అలాగే కాంగ్రెస్ నేత సౌదా గారికి, సిపిఎం నేత కామ్రేడ్ బాబురావు గారికి నా నమస్కారాలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఎన్నో 32 సంవత్సరాల పోరాటం ఫలితంగా పార్లమెంట్ లో 66 మంది ఎంపీలు రాజీనామా చేయటం వల్ల, అలాగే వాళ్ళు నిరాహార దీక్ష మీరు అన్నట్టు దాదాపు సబ్జెక్టు కరెక్షన్ 1324 రోజుల పైచులకు చేయటం, అలాగే అప్పుడు ఉన్నటువంటి మిత్రులు చాలా మంది పోరాటంలో దాదాపు 9 మంది చనిపోయారు. ప్రధానంగా 1966 లో అమరావతిరావు గారు మరణదీక్ష చనిపోయారు, అమరదీక్ష చేసి. ఇలాగ చాలా పోరాట ఫలితం 1966 లో 1971 లో శంకుస్థాపన చేసిన ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో ఒడిదుడుకులు, రష్యన్ టెక్నాలజీతో 7.3 బిలియన్ యూనిట్లు అయ్యే ఉన్నటువంటి టన్నుల స్టీల్ తయారు చేయాలని ఎంతో గొప్పగా ప్రారంభించిన రష్యన్ కొలాబరేషన్ తో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి ప్రత్యక్షంగా 17,000 మంది, పరోక్షంగా 1,16,000 పైచలకు ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు తెలిసి విశాఖపట్నం ఉక్కు సిటీగా పేరు రావడమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత ట్యాక్స్ పేయర్స్ ఉన్నటువంటి 2nd ప్లేస్ లో ఉన్న విశాఖపట్నం అభివృద్ధిలో కానీ ఎకనామికల్ గా కానీ. దానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్. దీని వెనక ఎంతో పోరాటం ఉంది, ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. అలాగే రూపమా జమీందారుల వాళ్ళు 6,000 ఎకరాల పైచలకు దానం ఇవ్వటం, చుట్టుపక్కల రైతులు పెద్ద ఎత్తున భూములు ఇచ్చి అక్కడ ఉద్యోగస్తులుగా జాయిన్ కావటం, అన్ని కూడా చరిత్ర. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టంలోకి వెళ్తా ఉంది, దాన్ని ప్రైవేటైజేషన్ చేసేయాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి తీసుకెళ్తున్నాం అని చెప్పిన యొక్క వాదనల్ని ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కన్విన్స్ చేసింది. భూపతి రాజు గారు స్టీల్ మినిస్టర్, అలాగే కుమారస్వామి గారు ఇద్దరితో మాట్లాడిన తర్వాత ప్రైవేటైజేషన్ ఆపేస్తున్నాము అన్నారు. ఈ మధ్య కాలంలో 3,600 కోట్లు రిలీజ్ చేశారు. వాలంటరీ విఆర్ఎస్ తీసుకునే ఉద్యోగస్తులు ఎవరు ఉంటే కూడా తీసుకుని వెళ్ళొచ్చని కూడా చెప్పారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయటం లేదు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కట్టుబడింది. డిసిప్లిన్ మేనేజ్మెంట్ మీద పనిచేస్తున్న బీజేపీ వాళ్ళు తీసుకున్న తీర్మానం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం గతంలో ఉండేది. దీని మీద చాలా ఒడిదుడుకులు, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో లెటర్ రాశాము, అదేమంది చెప్పొచ్చాము, అర్జీలు ఇచ్చాము, చాలా మాటలు మాట్లాడారు.
పోరాటం చేస్తున్న వాళ్ళతో కలిసి అప్పుడున్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళకి మద్దతు కూడా తెలియజేశారు. కానీ ఎక్కడా ఏమీ ఆపలేకపోయారు. కానీ విశాఖ స్టీల్ నష్టానికి ఎందుకు పోయింది? సొంతంగా గనులు లేక, అంటే బొగ్గు కానీ అలాగే ఐరన్ గనులు కేటాయించాల. సింగరేణి గనులు కేటాయించమంటే తెలంగాణలో అడ్డుపడ్డారు. పక్కనున్న రాష్ట్రం వాళ్ళు కేటాయించమంటే వాళ్ళు మాకు కావాలని చెప్తున్నారు. అనేక అంశాల పైన ఇది నలుగుతూ వాజ్పేయి గారు దాదాపు 10,000 కోట్లు అప్పుడు ఇచ్చినప్పుడు కూడా అది సాలేసాలకుండా పెట్టుకుంటూ వస్తున్నారు. ఈరోజు విశాఖ స్టీల్ ని అద్భుతమైన నగరానికి తలమానికగా మారిన ఈ ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు. చెప్పిన మాటకి కనపడదు. అయితే మంత్రులు దాంట్లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, కొన్ని లీగల్ సమస్యలు ఉంటాయి. ఉండదు, తప్పేముంది, పరిష్కరించుకోండి. ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ అయితే మాత్రం మొత్తం కార్మికులు ఎంతమంది ఉన్నారో అక్కడున్న ఆస్తులు కానీ, ల్యాండ్ కానీ, విశాఖ స్టీల్ కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది తీసేశారు కాంట్రాక్టర్లన్నీ. 3 ప్లాంట్స్ ఉన్నాయి, అందులో 2 ప్లాంట్స్ పనిచేయటంలా, ఒకే ప్లాంట్స్ మీద జరుగుతుంది వర్క్ అంతా. సో దానివల్ల ఒక 5 నుంచి 7,000 టన్నులు మాత్రమే స్టీల్ అభివృద్ధి జరుగుతాం. నేను గతంలో మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాను, విశాఖ స్టీల్ ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో కొన్నారా, అసలు గవర్నమెంట్ కొనింది టెండర్ల ప్రకారం, అనేక అంశాలను చర్చ చేశాం. ఇప్పుడు సెయిల్లోకి వెళ్తే భారతదేశంలో నిర్మిస్తున్న భవనాలు, R&B వాళ్ళు కానీ స్టీల్ కొంటారు, ఆదాయం పెరుగుతుంది, తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, తద్వారా ఆదాయం పెరుగుతుంది, ఫ్యాక్టరీ కూడా లాభాలకు వెళ్తుంది. ఈ యొక్క ఎక్కడో కొరియా నుంచో, ఇంకో ప్రాంతం నుంచో, జపాన్ నుంచో మనం ఐరన్ ఓర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ స్టీల్ తయారు చేసి మనకే అమ్ముతుంటే దాన్ని అధిక రేటుతో కొంటాం. ఆ ప్రయోగాన్ని ఆపడం కోసం దానికి తాత్కాలికంగా ఏమి చేయాలని పెద్ద చర్చ జరిగింది. శాశ్వత పరిష్కారం కోసం దానికి గనులు, బైరడీస్ కేటాయించాలని చెప్పి, అలాగే బొగ్గు గనులే కాకుండా ఐరన్ ఓర్స్ కూడా కేటాయించాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకే సెయిల్లో విలీనం చేస్తే మీరు చెప్పిన లెక్కే దాదాపు 5-6 వేలు పైచలు ఖర్చు దగ్గరే కాకుండా స్టీల్ నాణ్యత పెంచేది కాకుండా 3 యూనిట్లు పనిచేసిందంటే 2030కి 30 టన్నుల స్టీల్ పర్ డే ప్రొడక్షన్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, లాభం పెరుగుతుంది. సో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి దీనికి కట్టుబడి ఉన్నాం. ఎవరైనా అంటే ఇక్కడ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ లో గవర్నమెంట్ ఉంది, మేము నయానా భయానా కన్విన్స్ చేయడమే కాకుండా డిమాండ్ గా పెట్టుకొని ఇది ఆంధ్రుల హక్కు, సెంటిమెంటల్ పాయింట్, రాష్ట్ర విభజన తర్వాత మాకు అత్యంత పెద్ద ఫ్యాక్టరీ, దీన్ని ఆనుకొని చాలా సబ్స్టిట్యూట్ ఫ్యాక్టరీలు కింద ఉన్నాయి. అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో అనేక చిన్న చిన్న పరిశ్రమలు కూడా వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా జీవనోపాధి కోల్పోతారు కాబట్టి అన్ని రకాలు చెప్పడం జరిగింది. లోకేష్ గారితో 2 మంత్రులు మాట్లాడడం జరిగింది. అలాగే బాబు గారితో డిస్కస్ చేశారు. ఎనీ టెక్నికల్ ఇష్యూ ఉంటే ఆచరణలో చర్చల ద్వారా, అలాగే అక్కడున్న ఉద్యోగస్తులు పరిష్కరించుకొని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు, డబ్బులు తీసుకొని కొత్తగా ప్రొడక్షన్ మళ్ళీ ప్రారంభమవుతుంది. కాబట్టి 100కి 100 విశాఖని ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు. చెప్పిన మాటకి నిలబడున్నాం. మేము ఆ మాట ప్రకారమే ఈ ఫైల్స్ కానీ, ఈ యొక్క ప్రైవేటీకరణ కానీ ఆపుతూ వెళ్తున్నాం. ఇది చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటే చాలా సర్దిద్దుకుంటాం. మీలాంటి సూచన చేయొచ్చు. అక్కడ యూనియన్ వాళ్ళతో డిస్కస్ చేశారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళు కూడా కొన్ని సజెషన్ చేశారు, అవి కూడా పరిగణన తీసుకుంటాం. టోటల్ గా అయితే విశాఖ ఉక్కు స్టీల్ రక్షణకు మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్ కట్టుబడి ఉంది. ఇది ఖచ్చితమైన మాట మీకు హామీ ఇస్తుంది. బాబురావు గారు, ఈరోజు లేటెస్ట్గా కాంట్రాక్ట్ కార్మికుల్ని 4,000 మందిని తొలగించడం ఎలా చూడాలి? అంటే సెయిల్లో విలీనం చేయటం అనే ప్రక్రియ మొదలు పెట్టడానికి దీనికి ఏమన్నా లింక్ ఉండే అవకాశం ఉందా? రెండోది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెరీ మోడర్న్ అండ్ వెరీ హైలీ టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్నటువంటి స్టీల్ ప్లాంట్గా చెబుతారు. అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఇచ్చినటువంటి టెక్నికల్ సపోర్ట్ ద్వారా ఇది నెలకొల్పబడింది. దీని సామర్థ్యం, అలాగే ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులే కానీ అధికారుల యొక్క క్రెడెన్షియల్స్ కూడా చాలా టాప్ లెవెల్లో ఉంటాయి. కానీ ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో ఇది నష్టాల్లోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం, మాకు గనులను కేటాయించండి, సొంత గనులు కనుక ఉండే లెక్క అయితే టన్నుకి 5,000 నుంచి 6,000 రూపాయలు ఆదా అవుతుంది అని చెప్పేసి చెప్తున్న దాన్ని అడ్రస్ చేయకుండా ఈ రకమైనటువంటి నష్టాల్లో ఉంది కాబట్టి
మేము ప్రైవేటైజ్ చేస్తాము, లేదంటే ప్రైవేట్ కూడా కాదు, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే దాంట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ప్రైవేటైజేషన్ కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్. అందు గురించి కదా, వాళ్ళకన్నా మనకేమైనా బాగా తెలుసా? కార్మిక సంఘాలు, మీకు క్లారిటీ ఉండే అవకాశం ఉంది. కార్మిక సంఘాలు, ఆ కార్మిక సంఘాలలో కూడా అనేకమైనటువంటి పదవులు నిర్వహించిన వాళ్ళు, దాని మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఖచ్చితంగా దేర్ ఈజ్ ఎ కన్సర్న్. సార్, ఇది ఎలా చూడాలి? ఈరోజు సెయిల్లో విలీన ప్రక్రియ గురించి చర్చలు జరుగుతున్నాయి, బట్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి ఇది కన్సర్న్డ్ సహాయ శాఖ మంత్రి, ఉక్కు సహాయ శాఖ మంత్రి, మన రాష్ట్రానికి చెందిన బీజేపీ శ్రీనివాస్ వర్మ గారు చేసిన వ్యాఖ్యల ద్వారా. 1324 రోజులుగా కార్మికుల ఆందోళన కానీ, వాళ్ళకి మద్దతుగా రాష్ట్ర ప్రజల ఆందోళన కానీ చూస్తే, ఈ కాలంలో బీజేపీ మంత్రులు, నాయకులు చేసిన ప్రకటనలు గనక ఒక్కసారి పరిశీలన చేస్తే, వీళ్ళు దీన్ని ఎలాగోలా మూసేయాలి, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలి, వాళ్ళ విధానం. వాళ్ళు నిస్సిగ్గుగా ప్రకటన చేశారు. ఏమని? ఉక్కు లాంటి పరిశ్రమలు నడపటం మా బాధ్యత కాదు అని ఓపెన్ గా పార్లమెంట్ లోనే ప్రకటన చేశారు. ఏమి నడుపుతారు మీరు? గవర్నమెంట్ నడపడం అంటే మీరు నడిపేది పరిశ్రమలు నడపరు, హాస్పిటల్ నడపరు, కాలేజీలు నడపరు, విద్యాలయాలు నడపరు, మీరు మరి నడిపేదేంటి? అందుకే ఈరోజు వాళ్ళ విధానం ఇది. రాజకీయాలు నడుపుతారు. అందుకే ఇవాళ వాళ్ళు చెప్పే మాటలకి, చేసే పనులకి పొంతన లేదు. ఉద్యమం పైకెళ్ళినప్పుడల్లా నీరుగార్చడానికి ప్రకటనలు చేయటం, దాన్ని నెమ్మదిగా దాన్ని దెబ్బతినేటట్టుగా చేయటం, ఇది వాళ్ళు జరుగుతున్న పని. మీరు ఒక బడా కార్పొరేట్ కంపెనీలు గనక నష్టాల్లో ఉంటే, అది ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, ఆ అప్పులు రుణమాఫీ చేస్తారు. సుమారుగా బీజేపీ పాలనలో 10 లక్షల కోట్ల రూపాయల పైన బ్యాంకులు మాఫీ చేశారు. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గవర్నమెంట్ నడిపితే మీ ఘనత, దానికి నష్టాలు వస్తే కార్మికులు, ప్రజలు. ఏమిటి వైఖరి? నష్టాలకి కారణం ప్రభుత్వమే. నష్టాల్లో కావాలని నెట్టి దాన్ని తీసుకువెళ్లి నష్టాల్లో ఉందనే వంక చెప్పి దాన్ని మూసేయటం, ప్రైవేటీకరించడం వాళ్ళ విధానం ఇదే. అన్ని చోట్ల చేస్తున్నది అదే వాళ్ళు, ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. రెండవది, గతంలో లాభాల్లో నడిచినప్పుడు ఏమన్నారు? లాభం వచ్చిందా నష్టం వచ్చిందా మాకు కాదు, అసలు ఇటువంటి పరిశ్రమలు మా బాధ్యత కాదని అప్పుడు చెప్పారు. ఇప్పుడు నష్టం అనేది వంక చెప్తున్నారు. నష్టానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. దాంతో పాటు ఈరోజు సెయిల్లో విలీనం చేసే విషయాన్ని పరిశీలన చేస్తున్నాం. ఇదొక దొంగ తిరుగుడు. గతంలో కుమారస్వామి గారు, మంత్రి గారు వచ్చి ఏం చెప్పారు? ప్రైవేటీకరణ చెయ్యం, మోడీ గారిని ఒప్పిస్తాం. మోడీ గారిని ఒప్పించడం ఏంటి? ఇదొక నాటకమా? మోడీ గారు వేరు, వీళ్ళు వేరా? ఇవన్నీ కపట నాటకం ఆడటం తప్ప ఇంకోటి కాదు. చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేకుండా 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పాసులు తీసేసుకుని లోపలికి రానిద్దని ఆదేశం ఇచ్చారు. కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 500 మందిని ఛత్తీస్గఢ్ యూనిట్ కి ట్రాన్స్ఫర్ అని చెప్పారు. అంటే ఒకేసారి ప్రైవేటీకరణ చేస్తే జనం తిరగబడుతున్నారు, కార్మికులు తిరగబడుతున్నారు. కాబట్టి ముక్క ముక్కలుగా, దశల వారీగా దానికదే మూతబడేట్టుగా చేసేటువంటి కుట్ర పన్నుతా ఉన్నారు. అందుకే ఇవాళ పరిశీలన చేస్తాం. సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. ఏం సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి? స్పష్టంగా చెప్తున్నారు. సెయిల్లో విలీనం చేయటం వల్ల సెయిల్ విస్తరణ కోసం 1,10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో కలిపితే, ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ కే కాదు, సెయిల్ విస్తరణలో కూడా ప్రభుత్వం పెట్టుబడులు 1,10,000 కోట్లు పెట్టకుండానే అయిపోతుంది ఉపయోగం అని చెప్తా ఉంటే, ఇంకా దీంట్లో ఏమిటి? ఇంకోటి మాట్లాడుతున్నారు మంత్రి గారు, కార్మికులు ఎక్కువ, ఉత్పత్తి తక్కువ. ఏమిటిది? ఉత్పత్తిలో 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 మూతేసింది మీరే, ఉత్పత్తి తగ్గించింది మీరే.
దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి మీరే, దానికి కావాల్సిన పెట్టుబడి రాయితీలు ఇవ్వండి మీరే దాన్ని చంపేస్తా అది చచ్చిపోతుంది నష్టపోతుందని మీరు చెప్పడం అంటే ప్రజలు మభ్యపరచడం. విచారకరం ఏంటంటే ఈ వాదనలన్నీ జరుగుతూ ఉంటే తెలుగుదేశం కూటమి ఏమి చేయాలి, తెలుగుదేశం ఏం చేయాలి? ఈరోజు గతంలో వైసీపీ దీన్ని ప్రైవేటీకరణ గట్టిగా పోరాడలేదు అని చెప్పారు, నిజమే. మీరు వచ్చారు కదా, మీరు ఇవాళ మోడీ గారి చేత పార్లమెంటులోనో లేకపోతే విధానపరమైన నిర్ణయమో చెయ్యండి అని మీరు ఎందుకు అడగలేరు? మన రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి మేము గట్టిగా ఉన్నామని శ్రీనివాస్ చౌదరి గారు లోకేష్ గారు ప్రకటన చేయటం కాదు కదా, ప్రకటన చేయాల్సిన మోడీ గారి చేత మీరు ప్రకటన చేయించండి. రాష్ట్రంలో తెలుగుదేశం మంత్రులు ఇద్దరున్నారు, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, చంద్రశేఖర్ గారు ఉన్నారు, మంత్రివర్గంలో ఉన్నారు, తీర్మానం చేయించవచ్చు కదా. ఇటువంటి దొంగ తిరగడంతో ఎందుకు? ఈయన వర్మ గారు మాట్లాడారు. అందుకే బీజేపీ బాధ్యత, బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం బాధ్యత. జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అన్నారు, మరి ఆ నాయకులు కూడా కొద్దిమంది అటు ఇటు ప్రకటన చేసి యూనియన్ నాయకుల మీద నెట్టేసి తప్పుకుందామని చూస్తే దీనివల్ల ఏమి లాభం ఉంది? ఇక్కడ సమస్య ఇది కార్మికుల కోసం స్టీల్ ప్లాంట్ నడపనే చెప్పట్లా, కార్మికుల భద్రతతో పాటుగా అన్నిటికంటే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఇది ఒక సెంటిమెంటే కాదు. దేశం మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మౌలిక పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాలి. ప్రభుత్వాలు వీళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. రెండోది స్టీల్ ప్లాంట్ వల్ల ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ ఎంతగానో దాని చుట్టూ ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంది, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి ఇది మన రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉంది. రెండోది వికేంద్రీకరణ చేస్తాం, విశాఖని కాపాడుతాం. వైసీపీ వాళ్ళేను విశాఖ రాజధాని అన్నారు, విశాఖని మేము ఆర్థిక రాజధాని అని, అలాగే పైన అనేక రకాలుగా తెలుగుదేశం చెప్పారు. రాజధాని లేకపోతే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మూతేసి ప్రైవేట్ వాళ్ళకి చెప్పి మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో కొత్త పరిశ్రమలు తెస్తామంటున్నారు, 20 లక్షల మందికి ఉద్యోగాలు అంటున్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు సరే, 18,000 మంది కార్మికులు పనిచేస్తున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడకుండా మీరు కొత్త ఉపాధి లేదు పారిశ్రామిక అభివృద్ధి ఎలా చేస్తారు? కాబట్టి ఆ రకంగా చూస్తున్నప్పుడు మేనమేషాలు లెక్క పెట్టడం మెతక వైఖరి పనికిరాదు. మీరు ఒత్తిడి చేయండి రాష్ట్ర ప్రజల కోసం. ఎన్నికల్లో హామీ ఇచ్చారు, గతంలో వైసీపీ విఫలమైంది, మీరు సఫలం అవ్వండి, బాధ్యత మీది. మీరు మిగతావన్నీ కుంటి సాకులు చెప్పడం తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి ప్రకటనలు ఎన్నో చూసాం మనం 4 ఏళ్లలో, ఏమీ జరగలా. ఇప్పుడు కూడా శైలిలో విలీనం అనేటువంటి మాట ఇది నిర్ణయం కాకుండా జనం ముందు చర్చ పెట్టి గందరగోళం చేసి వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. అందుకే నమ్మటానికి వీల్లేదు. ఇటువంటి ప్రకటనలు ఎన్నో చూశారు. ఈ రోజు కూడా మనం చూసాం, అక్కడేనో రైతు చట్టాలు ఉపసంహరించారు, మళ్ళీ ఎన్నికల్లో కంగనా రౌత్ గారు వాళ్ళ ఎంపీ గారు ఏం చెప్తారు, మళ్ళీ ఆ చట్టాలు తెస్తామని చెప్తారు. ఎన్ని మాటలు, 100 నాలికలు, 2 నాలికలు కూడా కాదు, 100 నాలికలతో మాట్లాడటం అనేది బీజేపీ కేంద్ర ప్రభుత్వ నాయకులకి. తెలుగుదేశం వారు నమ్ముతున్నారు, ఆంధ్రప్రదేశ్ జనం నమ్మట్లా. ప్రత్యేక హోదా గురించి ఎన్ని మాటలు చెప్పారు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి ఎన్ని మాటలు చెప్పారు, స్పెషల్ ప్యాకేజీ గురించి ఎన్ని మాటలు చెప్పారు, చట్టమైన వాటి గురించి ఎన్ని మాటలు చెప్పారు, హామీల గురించి ఎన్ని మాటలు చెప్పారు. కాబట్టి వాళ్ళకి అది అలవాటుగా మారిపోయింది. నమ్మకం మీద, మాటల మీద వద్దు. మీరు మీ చేతిలో ఇవాళ ఉంది, రాష్ట్ర ప్రజల మద్దతు ఉంటుంది, మీరు చెయ్యండి. చేసి అటువంటి ప్రకటన, స్పష్టమైన నిర్ణయం చేయించండి, ఆపాలి. అప్పుడు లేకపోతే మాత్రం ఈ మాటలు సాగుతానే ఉంటాయి. చాలా చూసాం. రైట్ బాబు. సైదా గారు కరెక్ట్గానే బాబు గారు చెప్పినట్టు మాటలు కూడా ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎస్, మీరు ఉక్కు సహాయ మంత్రే. మొన్న వచ్చినప్పుడు కుమారస్వామి గారు ఆయన స్వయంగా ఉక్కు మినిస్టరు, కానీ ఎక్కడ చెప్పారు? వైజాగ్ వచ్చినప్పుడు చెప్పారు. కాదు, పార్లమెంట్లో చెప్పించండి అంటాం ఒకటి, పార్లమెంట్లో గతంలో ఏం చెప్పారు అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, నిర్మలా సీతారామన్ గారి చేత ఏమని చెప్పారంటే, బాబు గారు అన్నట్టు గవర్నమెంట్ ఈజ్ నాట్ హియర్ టు డూ ద బిజినెస్. ఇది వాళ్ళకి బిజినెస్ అంట, కాబట్టి బిజినెస్లు చేయడం అనేది మా
పాలసీ కాదు. డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఇట్ ఈస్ ద పాలసీ టేకెన్ బై ద గవర్నమెంట్. ఇది ఒక రాష్ట్రానికో ఒక సంస్థకు సంబంధించింది కాదు. ఆవిడ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పారు. రెండవది, లాభ నష్టాలతో సంబంధం లేదు ఇక్కడ. లాభమా నష్టం అనే దాని గురించి కాదు. డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీని మేము తీసుకున్నాం అంతే. ప్రభుత్వం నిర్వహణ చేయదు, బిజినెస్ చేసే ఉద్దేశం మాకు లేదు. సరే, వాళ్ళు ఏం చేస్తారో మరి. ప్రభుత్వం అంటే ఎన్నుకున్నది దేనికో తెలియదు. అలాగని చెప్పేసి ఏమన్నా హెల్త్ను ఎడ్యుకేషన్ ఏమో ఉద్ధరిస్తున్నారంటే అది అట్టాగే చట్టుబండ్లు అయి కూర్చుని, సరే కనీసం ఈ అన్న చేస్తున్నా అంటే ఇది లేదు. ఇక మూడో విషయం, కుమారస్వామి గారు చెప్పింది ఏంటి, మోదీ గారితో మాట్లాడాలి, నాకు 3 నెలల టైం పడుతుందని నన్ను అన్నారు. మరి అంటే గవర్నమెంట్ రన్ చేస్తుంది అనేది కదా, రన్ చేపించే ఉద్దేశం ఉందనేది కదా. ఇప్పుడు దాని నుంచి పక్కకు వచ్చి సెయిల్ అంటారు. మళ్ళీ సెయిల్కి ఈరోజు చెప్పే శ్రీనివాస వర్మ గారు చెప్పే లిటిగేషన్ అంటే, సెయిల్ అనేది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, దేర్ ఆర్ సో మెనీ టెక్నికాలిటీస్. ఇది అందులో నష్టంతో కూడుకున్నటువంటి సంస్థ, అది లాభాలతో అద్భుతంగా నడుస్తున్నటువంటి సంస్థ. సెయిల్ కింద ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా, భిలాయ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అలాగే దానికి 200 yearsకి సరిపడా మైన్స్ ఉన్నాయి, దానికి సరిపడా. కానీ ఈరోజు వైజాగ్ పరిస్థితి ఏంటంటే, రేపటికి ఈరోజు ఐరన్ ఓర్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది అసలు కారణం. దాన్ని సాకుగా చూపించి మైన్స్ ఇవ్వకుండా, అంటే ముడిని ఇవ్వకుండా, ఎందుకంటే అది ఎవరి అండర్లో ఉంటుంది, NMDC కింద ఉంటుంది. అది నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కాస్త ఎక్కువ సరికే ఇవ్వచ్చు, ఇస్తే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగడం కూడా కాదు, ఉన్నది వాడతారు వాళ్ళు. ఐరన్ ఓర్ సప్లై చేయకుండా, కావాలని పని లేకుండా చేసి, ఉన్న బ్లాస్ట్ ఫర్నిచర్లు 2 క్లోజ్ చేసి, ఫస్ట్ ఒకటి, తర్వాత మొన్న మధ్య రెండోది. ఇప్పుడు తీసేసిన దానికి ఈయన చెప్పే సమాధానం ఏంటంటే, ప్రొడక్షన్ లేదు కదా అక్కడ, పని లేనప్పుడు మరి అంతమంది కార్మికులు ఎందుకని అంటే, ఒకదానికి లింక్ చేసి, దాన్ని వీకెండ్ చేసి, కాయలా పడేదడి చేసి, ఈ రకంగా వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీని అమలు చేయాలనే ఒక కుట్రకోణం కనపడుతుందని చెప్పేసి కార్మిక సంఘాలు అంటుంది. మీకేమనిపిస్తుంది? సురేష్ గారు, మీకు నుండి పెద్దలు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కుమార లక్ష్మణ్ గారు, అలాగే టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే సిపిఎం నాయకులు, కార్మిక నేత కామ్రేడ్ బాబురావు గారు, అలాగే సిటీ 24x7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈ రోజు నిజంగా ఈ యొక్క విశాఖ ఉక్కుకు సంబంధించి కొన్ని పత్రికలలో ప్రధానంగా కొన్ని వార్తలు ప్రచురించడం జరిగింది. భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉక్కు శాఖ సహాయ మంత్రి గారు, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి గారు, ఆయన చేసినటువంటి ప్రకటనని క్రోడీకరిస్తూ అనేక పత్రికలు అత్యుత్సాహంతో ఇంకేముంది, కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి ఊపిరిలుతా ఉన్నాయి, జవసత్వాలు కూడగడతా ఉందని చెప్పి గొప్ప గొప్ప హెడ్డింగ్స్ తోటి వార్తలు ప్రచురించారు. నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం గత 10 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం తన యొక్క అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో ఆ 4 పారిశ్రామికవేత్తలకి ఈ దేశ సంపదను దోచిపెట్టడానికి పక్కడబంది వ్యూహంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. అనేకమైనటువంటి పోర్టులు, ఎయిర్పోర్ట్లు, అలాగే మనం చూసినట్లయితే LIC లాంటి సంస్థలు, అలాగే మరి రైల్వేస్, ఇలాంటి ఎన్నో మరి సంస్థలని, ఆదాయం తెచ్చిపెట్టేటువంటి ఇండస్ట్రీస్ ని ఆ 4కి కట్టబెడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు మరి యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కనుగొడినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తాము. గత 10 సంవత్సరాల నుంచి మరి దీని మీద కన్ను పెట్టి ఏ విధంగా దాన్ని మరి నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా దీన్ని మరి అమ్మేటువంటి పరిస్థితి తీసుకున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మనం ఒకసారి గమనించినట్లయితే బాబురావు గారు దీని మీద చాలా చక్కగా విశ్లేషణ చేశారు. ఆయన చెప్పినటువంటి మాటలకి నేను పూర్తిగా సమర్థిస్తా ఉన్నా ఈ విషయం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. దాదాపు మనం చూసినట్లయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో మరి 32 మంది బలిదానాలు చేసి విశాఖ ఉక్కును సాధించుకుంటే, ఎంతో మంది ఈ విశాఖ ఉక్కు నిర్మాణానికి తమ భూములు ఇచ్చి నిర్వాసితులుగా ఉండి ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులుగా మరి దాంట్లో పనిచేస్తా ఉంటే 4290 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తూ మీరు గేట్ పాసులు కూడా రద్దు చేసి మీరు ఒక పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే, మీరు మరో పక్కేమో మేము దీంట్లో సేల్లో కలుపుతా ఉన్నాం,
దీన్ని ఉద్ధరిస్తాం అని చెప్పి ఈ మాటలు మాట్లాడితే దీంట్లో ఎంతవరకు నిజం అని చెప్పి మనం నమ్మాలా? ఆ రోజు ఏం చెప్పాడు కుమారస్వామి? మన పక్క రాష్ట్రం తెలంగాణ, మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉన్నటువంటి మరి కేంద్ర మంత్రి అయిన ఉక్కు గనుల పరిశ్రమల శాఖ మంత్రి ఆ రోజు ఏం చెప్పాడు? వచ్చి విశాఖపట్నం ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి మాట్లాడి ఆయన ఏం చెప్పాడు? నేను మోడీని ఒప్పిస్తా. ఏందండి ఒప్పించేది? నువ్వు మంత్రివి, నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోలేవా? నీకు ఆ శక్తి లేదా? ఇలాంటి అసమర్థ మంత్రులు, మోడీకి ఊడిగం చేసే మంత్రులు ఉన్నంత కాలం ఈ యొక్క పరిశ్రమలు బాగుపడవు. ఈ దేశ సంపదను ఈ ఎవరైతే అదాని అంబానీలు కట్టబెడతా ఉన్నారో దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి ఎంతమంది లక్షలాది మంది కార్మికులు ఈ రోజు బదాన పడే పరిస్థితి వచ్చా ఉంది. 2,500 మంది కార్మికులు ఈ రోజు బీఆర్ఎస్ కి వెళ్ళారు. అన్న చెప్పినట్లుగా 500 మంది మరి కార్మికుల్ని ఈ రోజు ఛత్తీస్గఢ్ ఫ్యాక్టరీకి మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 4,290 మంది కాంట్రాక్ట్ బేసిక్ కార్మికుల్ని మరి విధుల్లోకి రాకుండా వాళ్ళని గేట్ పాస్ ఇచ్చి బయట పెట్టారు. 1,324 రోజులుగా ఆందోళన చేస్తా ఉంటే కార్మికులు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి అదే పని చేశాడు 5 సంవత్సరాలు. ఈ రోజు చంద్రబాబు 100 రోజులు దాటిపోయినాయి. ఈ యొక్క సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందారు. ఎందుకు మీరు ఈ మాయ మాటలు చెప్తారు? మీరు విశాఖ ఉప్పు గురించి మాట్లాడే దమ్ము లేకపోతే మీరు రాజీనామా చేయండి. సైదా గారు మీరంటే ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్య కాలంలోనే ఒక మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన కింద CS గా పనిచేసిన ఆయన వైజాగ్ క్యాపిటల్ షిఫ్ట్ చేస్తున్నాం కదన్నా, స్థలం విషయానికి వస్తే అసలు ఈ స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాలు అంట కదా, అమరావతి లాగానే 33 భలే మ్యాచ్ అయింది. అసలు అది తీసేస్తే అక్కడ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనేసరికి ఈయనకి ఒక్కసారిగా షాక్ అయ్యాడంట. అసలు నేనే వింటున్నాను, ఆయన చెబుతున్నాడని. అదేంటన్నా ఏం మాట్లాడుతున్నావు అన్న అంటే, నువ్వు అంతేనన్నా ప్రతిదానికి అడ్డం పడతావు అని చెప్పేసి అన్నాయంట. అలాగుంటుంది అనమాట. అంటే గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్, ఇక్కడ ఒకటి ఉంది. అంటే అక్కడికే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది అనమాట. ఇవాళ కాబట్టి రేపైనా కానీ దాన్ని మూసేసినప్పుడు ఇంకెందుకు స్థలం ఖాళీ అవుద్ది కదా 33,000 ఎకరాలు అని చెప్పేసి మరి ఆయన ఆలోచన ఏమో మరి తెలియదు మనకి. అంటే అప్పటికే కన్విన్సింగ్గా స్టేట్ గవర్నమెంట్ని చెప్పేశారు. పైకి మాత్రం మేము మద్దతు ఇస్తున్నాం, కార్మిక సంఘాలను పరామర్శించడం, మేము పైన మాట్లాడుతున్నాం, ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అసలు అదే మాట్లాడుతున్నానని. లోపల జరిగే కార్యక్రమాలు, అంతర్గతంగా జరిగే కార్యక్రమాలు ఇవి. పార్లమెంట్లో మాట్లాడేదేమో ఆవిడ అలాగూ నిర్మలా సీతారామన్ గారు చాలా కాన్ఫిడెంట్గా విత్ బిగ్ వాయిస్ అనమాట. ఎస్, అలాగే మాట్లాడాలి, కరెక్టే. మీకు ఆర్థిక మంత్రిగా అలాగే మాట్లాడాలి. బట్ మరి బయటకు వచ్చినప్పుడు మరి ఏది ఆ స్ట్రాంగ్నెస్ ఏది? అదే సురేష్ గారు, ఆమె కూడా మన ఆంధ్ర కోడలు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె ఏం మాట్లాడింది? 1,500 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తున్నాం అని చెప్పి తెలుగులో కూడా మాట్లాడింది, ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది గొప్పగా. మనోళ్ళందరూ ఏమనుకున్నారు? సంకలు గుద్దుకున్నారు. అబ్బా ఇదేముంది, మనకి బడ్జెట్ లో కేటాయించారు, మనం రిటర్న్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి గొప్పలు చెప్పారు. తర్వాత ఏమైంది? ఇప్పుడు వరకు గతి లేదు, అప్పుగా ఇస్తున్నాం అని చెప్పారు. ఆ బ్యాంకర్లు వచ్చి చూసిపోయారు. ఇప్పుడు వరకు మరి ఏమైందో తెలియని పరిస్థితి. అట్నే అంటే పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆవిడ మాట్లాడింది కూడా ఆవిడ కరెక్ట్ గానే మాట్లాడింది. మన తెలుగు మీడియాని అత్యుత్సాహం అనమాట. అంటే అర్థం ఆ పదాలని we will facilitate 15,000 crores from external entities, థర్డ్ పార్టీ ఎంటిటీస్. అంటే వీళ్ళు పెద్ద బాగా అర్థమైన వాళ్ళలాగా సాయంత్రం వరకు బాగా వదిలేశారు. ఇంకేముంది, గ్రాంట్ ఇచ్చేసినట్టుగా. సాయంత్రం మళ్ళీ చివరికి వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తామని చెప్పేసి అప్పు ఇప్పిస్తారంట. అప్పు రైట్ సార్. సురేష్ గారు, ఎందుకంటే నిజంగా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర హక్కుల్ని కాలు రాస్తా ఉంటే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు అయినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా, బాబు, జగన్, పవన్, వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీళ్ళు 5 కోట్ల మంది ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని మోడీ కాడ మోకరిల్లి తాకట్టు పెడతా ఉన్నారు. ఎందుకంటే దుర్మార్గం ఉందా? గతంలో మనం జగన్ విమర్శించాం. ఈ రోజు మీరు చేస్తుంది. మీకు 164 స్థానాలు కట్టబెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు మీ కూటమికి. మీరు ఎందుకు మోడీని నిలదీయరు?
ఈ పరిశ్రమను ఎందుకు మీరు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు విమర్శలు చేయొచ్చు కానీ అది ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు మాత్రమే అయింది. ఇట్స్ టూ ఎర్లీ టు కమ్ టు ఏ కంక్లూజన్. ఐ మీన్ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల మనుగడ మీద ఆధారపడి నడుస్తుంది కాబట్టి అంత ఈజీగా ఈ నిర్ణయానికి ఒప్పుకుంటారని నేనైతే అనుకోవటం లేదు. అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కనపడుతున్న వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం కానీ అవకాశం ఉంది పాజిటివ్గా ఉంటే. సెయిల్లో కనుక విలీనం అయితే కనుక సెయిల్కి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కే ఒక ఎయిమ్ ఉంది, 20 మిలియన్ టన్స్ నుంచి 30 మిలియన్ టన్స్ బై 2030 2030కి టార్గెట్ రీచ్ అవ్వాలని. బాబురావు గారు చెప్పినట్టు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే 1,00,000 పైచీలకు కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కనుక విలీనం చేస్తే అది మొత్తం కూడా ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎట్ ది సేమ్ టైం వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి సొంత గనులు లేనటువంటి ఆ కొరత తీరుతుంది, లాభాల్లోకి వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి అదొక్కటి చేస్తే సరిపోతుంది. ఇంకొకటి దానికి తగ్గట్లుగా ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటి, కొంత బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించడం, దాని గురించి ఎస్బీఐతో మాట్లాడటం జరిగిందట, అదొక పాజిటివ్ సైన్. రెండోది ఇక ఉక్కు పరిశ్రమకు ఉన్నటువంటి స్థలాల ద్వారా ల్యాండ్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు దాదాపుగా 1500 నుంచి 2000 ఎకరాల ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి భూముల్లో సెంట్రల్ గవర్నమెంట్ పెల్లెట్ ప్లాంట్ అనే ఒక ప్లాంట్ పెట్టడం ద్వారా ఆ రకంగా కూడా ఆదాయం సమకూర్చుకోవచ్చు, ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఏదైతే ఒక టార్గెట్ ఉందో 30 మిలియన్ టన్నుల టార్గెట్ని కూడా రీచ్ అవ్వచ్చు. మరి అవి కొద్దిగా పాజిటివ్ పాయింట్స్. దానికి మరి ఈ ఏదైతే డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అన్న దాన్ని మరి ఏమన్నా ఎక్స్క్లూడ్ చేస్తారా లేదంటే దాన్ని ఏమన్నా సవరించుకుంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కంక్లూడ్ చేయండి సార్. సురేష్ గారు, ఎందుకంటే మనం చూసాం ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 9 ఉక్కు ఫ్యాక్టరీలో మన యొక్క విశాఖ స్టీల్ ఫ్యాక్టరీనే అత్యున్నతమైంది, లాభాలు సాధించింది, కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం పరిస్థితి మనం చూసాం. ఇలాంటి సంస్థని ఉద్దేశపూర్వకంగా ఈ 10 సంవత్సరాల్లో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే ఒకటి మనం గమనించాలి, ఒక కుక్కని మామూలుగా మనం చంపామనుకోండి రాలేసి అందరూ అయ్యో పాపం అపాపం అంటే, అదే పిచ్చి కుక్క అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి మనం దాన్ని చంపామనుకోండి తలా ఒక రాయి చంపుతారు. అట్నే ఈ మోడీ ప్రభుత్వం కూడా విశాఖ యొక్క ఊపిరి తీయడానికి ఇది అప్పుల్లో ఉంది అని చెప్పి పదే పదే గోబెల్స్ ప్రచారం చేసి దానికి ఎందుకంటే క్యాపిటల్ మైనింగ్స్ కేటాయించకుండా, రాయితీలు ఇవ్వకుండా ఇవన్నీ చేసి దాన్ని అష్టదిగ్బంధనం చేసి దాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతా ఉన్నారు. ఇది వాస్తవం. ఎవరైతే బలిదానాలు చేసి 32 మంది బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని పొందబెట్టడానికి ఈ రోజు మోడీ ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన తొత్తులు ఈ ముగ్గురు కూడా ఆయనకి తందానంటే మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు వీళ్ళని నమ్మరు. ఎందుకంటే వీళ్ళు ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. మీరు ఒక మాట చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి గమనించిన మేక్ ఇన్ ఇండియా అన్నాడు మోడీ గారు. ఏం చేశాడండి, చివరికి గొడుగులను కూడా చైనా నుంచి మనం ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాం. మీరు ఒకసారి గమనించాలి. మీరు మొన్న వర్షాకాలంలో చూస్తే మేడ్ ఇన్ చైనా అని చెప్పి గొడుగులు కూడా మన రాష్ట్రంలో అమ్ముడుపోతా ఉన్నాయి, మన దేశంలో అమ్ముడుపోతా ఉన్నాయి. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఏనైనా మేక్ ఇన్ ఇండియా చేసేది? ఏది ఏమైనా సరే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన పరిశ్రమలు మనం కాపాడుకోవాలంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉంటారు కదా. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ఇది ట్రబుల్ ఇంజిన్ సర్కార్. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మోడీ కంకణం కట్టుకున్నాడు. ఈ యొక్క కార్మిక హక్కుల్ని కాలరాయడానికి కంకణం కట్టుకున్నాడు. ఏంటంటే ఏమిచ్చాడు ఈ నిధులు ఈ రాష్ట్రానికి చెప్పానండి. ఇప్పటికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మాయ మాటలు చెప్పి కాలయాపన చేస్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మరి వీళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలు మిమ్మల్ని క్షమించరు. నేను ఆల్రెడీ అన్నట్లు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమ్ టు ఏ కంక్లూజన్ as alliance government completed only 100 days. అలాగే కొన్ని అసలు నిధులు తీసుకురాలేదంటాం కూడా కరెక్ట్ కాదు, అవాస్తవం. అది
1 by 1 తెచ్చుకుంటున్నారు. కాబట్టి భారీ స్థాయిలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బీహార్కి ఇచ్చినట్టుగానే మనకు కూడా అడగటం తప్పులేదు, అంతవరకు ఓకే. అంతే తప్ప ఊడిగం పడ్డారు లేకపోతే 100 రోజులకే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అనే దానికి కంక్లూజన్కి రావద్దు. ఎందుకంటే ఏపీ ప్రజలు సిద్ధంగా లేదు సార్ ఇంకో ఫెయిల్యూర్ కి. ఫర్గెట్ అబౌట్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి, ఏపీ ప్రజలు సిద్ధంగా లేరు. మీరు దీనికి నెయ్యి బటర్ పోయొద్దు, ఉన్న వాసన చెబుతున్నా. ఒక్క అన్నం ఉడికిందా మాకేమవసరం సార్ బటర్ పూసేది. నేనేమంటున్నానంటే ఏపీ ప్రజలకి రాష్ట్రానికి ఏం జరగాలని కోరుకుంటున్నాము, జరగాలని ఒక ఉద్దేశంతో 100 రోజులు అయింది కాబట్టి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమ్ టు ఏ కంక్లూజన్ అంటున్నాను నేను. రైట్.